అందరికీ నమస్కారం అండి. సో, ఈరోజు మనము జేఎన్‌ఎఫ్ఏయు జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి అండర్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేస్‌మెంట్ గ్యారంటీ ఉండి, ఈరోజు మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా రూట్స్ స్కూల్ ఆఫ్ డిజైన్, అదేవిధంగా రూట్స్ సంబంధించినటువంటి రూట్స్ డిగ్రీ కాలేజ్, రూట్స్ పీజీ కాలేజ్, అదేవిధంగా ఈ రూట్స్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ ప్లేస్‌లో ఉన్నాయి. సోమాజిగూడ, అదేవిధంగా మనకి మాదాపూర్ ఈ ఏరియాలో మనకి మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటదండి ఇది. చాలా సిటీలో ఉన్నటువంటి కాలేజ్. సో, చాలా ప్లేస్‌మెంట్ ఓరియెంటెడ్ కోర్సెస్ వీళ్ళ దగ్గరున్నాయి. సో, ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్ గురించి మనం తెలుసుకునేటప్పుడు ఇది ఇంపార్టెంట్‌గా జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి టాప్ 5 కాలేజెస్‌లో మొత్తం 16 కాలేజెస్ ఉన్నాయి. మనకి టాప్ 5 కాలేజెస్‌లో ఈ కాలేజ్ కూడా ఒకటి. సో, వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర 25 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్నారు. బీపీ పడాల అనేటువంటి వ్యక్తి దీనికి చైర్మన్‌గా ఉన్నారు. అతను ఎడ్యుకేషనిస్ట్‌గా. సో, తనకున్నటువంటి అనుభవాన్ని మొత్తాన్ని ఉపయోగించి మంచి మంచి కోర్సెస్ తీసుకొచ్చి విద్యార్థులకు అందించడం అనేది జరుగుతూ ఉంది. ఏమేం కోర్సెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర? ఫీజెస్ ఎలా ఉన్నాయి? వాటి యొక్క ఫ్యూచర్ ఏంది అని మనం తీసుకున్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. చూడండి, ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్స్ గురించి నేను 2 ముక్కల్లో చెప్తానండి. సో, వై ఫ్యాషన్ డిజైనింగ్ ఈస్ పాపులర్ టుడే. మనము ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్స్‌లో ఈరోజు విపరీతమైనటువంటి సాలరీస్ ఉన్నాయి. ఎక్కువ బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నటువంటి కోర్స్ ఇది. ఇప్పుడు ప్రపంచంలో వ్యాప్తంగా అన్ని ఫ్యాషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫ్రాన్స్ నుంచి వస్తాయి. ఎందుకంటే ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళు ఎక్కువ మంది ఫ్యాషన్ వస్త్రాలను తయారు చేయడం గాని, అదేవిధంగా ఫ్యాషన్ రంగంలో వాళ్ళది నంబర్ 1 పొజిషన్. కానీ ఇక్కడ 140,00,00,000 ఉన్నటువంటి భారతీయులున్నారు. అందులో 60,00,00,000, 65,00,00,000 మంది ఎవరైతే అమ్మాయిలున్నారో వాళ్ళు ఎక్కువ అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు ఫ్యాషన్‌కి. సో, వాళ్ళకి మంచి మంచి డిజైన్స్ ఉంటేనే మంచి మంచి సేల్స్ అవుతుంది. అందువల్ల ఫ్యాషన్ డిజైనర్స్‌కి మంచి సాలరీస్ ఉన్నాయి. దీంట్లో సొంతంగా ఉపాధికి నిలదొక్కునేటువంటి అవకాశం గూడా ఉంది. మీరు చూడండి, సిటీలో ఉన్నటువంటి పిల్లలకి గాని, లేకపోతే పట్టణాలు, ఈవెన్ మండల స్థాయిలో గూడా బొటిక్స్ అనేవి వస్తున్నాయన్నమాట. ఈ బొటిక్ అంటే ఏంటంటే లేటెస్ట్ మోడర్న్‌గా ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ అనుకోండి, లేకపోతే అంటే ఏదైతే వాళ్ళకి డ్రెస్సులు గాని ఇవన్నీ గూడా కుట్టించుకుంటూ ఉంటారు. మామూలుగా ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ అట్‌లీస్ట్ రూ. 5 ఇస్తే ఒక బ్లౌజ్ కుట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మినిమమ్ కొంచెం స్టాండర్డ్‌తో ఉన్న బ్లౌజ్ కుట్టాలన్నా గాని రూ. 5,000 ఉంది. ఎందుకంటే డబ్బులు దాని కోసం పెడుతున్నారు జనాలు. ఈవెన్ ఒక బొటిక్, చిన్న బొటిక్ రన్ చేసుకున్నా గూడా మినిమమ్ మంత్లీ 1, 2 లాక్స్ ప్రాఫిట్ అనేది ఈరోజు వస్తుంది. మరి మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేస్తే ఏమొస్తుందండి? 25,000 వస్తుంది నెలకి. మీరు బాగా సెటిల్ అయ్యారంటే ఒక 75,000 వస్తుంది. రూ. 1,00,000 వస్తుంది. సో, మీ ప్రాంతంలో, మీ ఏరియాలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఎటువంటి రెసిషన్‌తో గాని, ఇంకో దాంతో సంబంధం లేకుండా మీరు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్‌లో అటు ఉద్యోగపరంగా గాని, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో గూడా సెటిల్ అవ్వచ్చు. ఇక ఇంటీరియర్ డిజైనింగ్ ఫీల్డ్ అయితే చెప్పనవసరం లేదు. ఎంత అంటే ఈరోజు మనము ఒక రూ. 50,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నా గాని, 5,000-6,00,000 ఇంటీరియర్స్ ఖర్చు పెడుతున్నారు. ఎవరు ఇంటీరియర్స్ చదవకపోతే కొన్ని లక్షల గృహాలు ఒక సంవత్సరానికి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త గృహాలు వస్తూ ఉన్నాయి, తయారవుతూ ఉన్నాయి. సో, ప్రతి గృహానికి ఈరోజు ఫాల్ సీలింగ్ చేయించుకుంటున్నారు, ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు, మంచి డిజైన్ ఉన్నటువంటి వాల్ పేపర్స్ ఏయించుకుంటున్నారు. ఒక అందంగా గృహాన్ని తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంటీరియర్ డిజైనింగ్ యొక్క ఎక్స్‌పెండిచర్ అనేది బాగా పెరిగింది. సో, దానికి అనుగుణంగా ప్రొడక్షన్ లేదు. ఇప్పుడు ఉదాహరణకి సివిల్ ఇంజినీరింగ్ చదువుతారు. వాళ్ళు బిల్డింగ్ కట్టే పని వాళ్ళది వాళ్ళకే ఉంది. బీఆర్‌కి చదువుతారు. ఆర్కిటెక్చర్ అంటే వాళ్ళ యొక్క డిజైన్స్ గీసే పని వాళ్ళకుంది. కానీ ఆర్కిటెక్చర్‌తో ఈక్వలెంట్‌గా సివిల్ ఇంజినీరింగ్‌తో ఈక్వలెంట్‌గా ఈరోజు ఇంటీరియర్ డిజైన్స్ అవసరం కూడా ఉంది. సో, స్టార్టింగ్ సాలరీ 20,000, రూ. 25,000 ఉంది. కానీ కొంచెం వర్క్ గాని నేర్చుకున్నట్లయితే ఈరోజు నెలకు ఒక రూ. 1,00,000 ఎటు పోద్దింట. అంత డిమాండ్ ఉంది. నెక్స్ట్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అనేటువంటి మరో కోర్స్ కూడా ఉంది. వీళ్ళ గ్రాడ్యుయేషన్ కోర్స్. ఇవన్నీ కూడా 3 ఇయర్స్ ఉండేటువంటి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అండి. యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, నేను ఇందాకే చెప్పిన. చందమామ రావే జాబిల్లి రావే అంటే పిల్లలు భోజనం చేసే రోజులు కాదివి. ఓన్లీ వాళ్ళు చోటా భీమో, లేకపోతే పెగ్గీ పెప్పో ఇటువంటివి చూస్తూ పిల్లలు ఈరోజు కాలం వెల్లబుచ్చేటువంటి పరిస్థితి. సో, మనకి ఇండియాలో తీసుకున్నప్పుడు అసలు ఇలాంటి కోర్సెస్ చాలా తక్కువున్నాయి చూడండి. డిమాండ్ ఏమో చాలా ఎక్కువుంది. కోర్సెస్ నేర్పించేవాళ్ళేమో చాలా తక్కువున్నాయి. అట్లా ఉన్నటువంటి కొద్ది కాలేజెస్‌లో, అందులో మంచి కాలేజెస్‌లో రూట్స్ కాలేజ్ కూడా ఒకటి. సో, దీనికి బ్రహ్మాండమైనటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో, ఇది ఒక ఐటీ హబ్‌లో ఉంది. మీరు ఇక్కడ ఇతర కోర్సెస్ కూడా నేర్చుకొని ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సెస్ గాని నేర్చుకున్నట్లయితే మీరు దీంట్లో ఇంకా ఎదుగుదల సాధించవచ్చు. సో, ఇంకా దీన్ని ఇప్పుడు మీరు చూడండి, 'బాహుబలి' మూవీ ప్రపంచ ఇండస్ట్రీలో అంటే మనకి హాలీవుడ్‌తో రేంజ్‌లో మన 'బాహుబలి' మూవీ ఆడింది. సో, దానికి రాజమౌళి
యొక్క ఆయన్ని అంటే జక్కన్న అంటే శిల్పాలు చెక్కేటువంటి జక్కన్న అని అంటారు. ఆయన మలిచినటువంటి చిత్రం 'బాహుబలి'. కానీ ఆ మూవీ యొక్క సక్సెస్‌లో మనకి యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఒక ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసినాయి. 'చోటా భీమ్' మూవీ చూడండి ఎంత సూపర్ హిట్ అయిందో. సో, ఇట్స్ కంప్లీట్‌లీ యానిమేటెడ్ మూవీ. 'ది లయన్' అని ఒక మూవీ వచ్చిందన్నమాట. జస్ట్ ఒక రూమ్‌లో కూర్చొని యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ చేస్తే మూవీకి దగ్గర దగ్గర 50,000,00,00,000 పైనే ఆదాయం వచ్చిందండి. సో, ఈ రంగంలో కూడా విపరీతమైనటువంటి ఉపాధి అవకాశాలున్నాయి. మంచి సాలరీస్ ఉన్నాయి. పెద్ద టెన్షన్ కూడా లేదు. సో, ఈ 3 కోర్సెస్ తర్వాత మనము దీంట్లో కొన్ని సర్టిఫికేట్స్ ప్రోగ్రామ్ కూడా ఉన్నాయి. సేమ్ కోర్సెస్ ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ 11 మంత్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. దీని ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందని గాని మనం గాని తీసుకున్నప్పుడు బీఏ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ చెప్పినటువంటి 3 కోర్సులకి 4,80,000 మొత్తం 3 సంవత్సరాల కోర్స్ ఫీస్ గాని ఉంది. అదేవిధంగా సర్టిఫికేట్ కోర్స్ ఏదైతే 11 మంత్స్ పాటు ఉందో దీని యొక్క కోర్స్ ఫీస్ వచ్చేసి 1,80,000 ఉంది. సార్ యాక్చువల్‌గా మేమందరం అనుకుంటున్నాము. మేము అమెజాన్, హెచ్ఎస్‌బీసీ, గూగుల్, డెలాయిట్ ఇలాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఉద్యోగాలు పొందాలనుకుంటున్నాం. విప్రో, వెల్స్ ఫార్గో ఇలాంటి కంపెనీలో ఉద్యోగాలు రావాలనుకుంటున్నాం గానీ కాగ్నిజెంట్‌లో. సార్ మేము అందుకని అందరం బీటెక్ సీఎస్‌సి. బీటెక్ సీఎస్‌సి చేస్తే కదండీ మీకు తెలియని విషయం వచ్చేసి వీళ్ళు ఏదైతే ఇప్పుడు నేను సోకాల్ చెప్పినటువంటి కంపెనీలో ఇంజినీరింగ్ కాలేజ్‌కొచ్చి 3.5 లాక్స్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ ఇలా టెక్నికల్‌గా సౌండ్ ఉన్నటువంటి పిల్లలకి 4-7 లాక్స్ ప్యాకేజ్ ఆఫర్ చేసి తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అవుతున్నాయి. బీటెక్ మాత్రమే కాదు ఇట్లాంటి స్పెషలైజేషన్ కోర్సెస్ ఎవరైతే ఇన్నోవేషన్‌గా చేయగలిగినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి కూడా వచ్చి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఈ విషయాన్ని పేరెంట్స్ అందరూ గుర్తించి ఇటువంటి స్పెషల్ కోర్సెస్‌లో చేర్చి పిల్లల్ని ఈ రద్దీ లేకుండా వాతావరణంలో ఎవరైతే చూడాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని గాని సంప్రదించినట్లయితే సో, మీకు ఈ కాలేజ్‌లో అడ్మిషన్ ఇప్పించగలము. అదేవిధంగా మీ బాబుకి లేకపోతే పాపకి ఏ కోర్స్ అయితే ఎగ్జాక్ట్‌గా సూట్ అవుతుందో ఫస్ట్ ఒక సైకలాజికల్ కౌన్సెలింగ్ చేసి వాళ్ళకి సూటబుల్ అయినటువంటి కోర్సెస్‌లో వాళ్ళని డైరెక్ట్ చేయటం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్ ఆన్ మై వీడియోస్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా దీని అవసరం ఎవరికైతే ఉందో కొంచెం డల్‌గా ఉన్నటువంటి పిల్లలు, మ్యాథమెటిక్స్ సరిగ్గా రానటువంటి పిల్లలు, ఇంజినీరింగ్ రద్దీలో మా పిల్లల్ని ఉంచకూడదనుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు సరైనటువంటి కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు సరైనటువంటి కాలేజీని, మీకు సరైనటువంటి కోర్స్‌ని కూడా మీకు చెప్పి తద్వారా మీ కెరియర్‌లో మంచి అభ్యున్నతి పొందడానికి మా వంతుగా మేము సహాయపడగలమని తెలియజేస్తూ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. బై బై.